Level 6. Find the distance between I sin theta comma I cos theta and I cosec theta I cot theta. ఇది లెవెల్ 6. అంటే నీకు రేంజ్ పెరుగుతా అంటే టఫ్నెస్ పెరుగుతా ఉంటుంది. సో మనకు ఈ బుక్ యాక్చువల్గా ఈ బుక్ ఏంటి అంటే మీకు పేజీ నెంబర్ 61 తీయండి. ఏంటా ఏమున్నా చదవండి. నెంబర్ 6 నెక్స్ట్ పేజ్ తీయండి. ఏముంది? వెరీ గుడ్. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుందాం. పైన ఏముందో చూడండి. అసలు ఏంటి అదంతా మైండ్ మ్యాప్ అన్నది ఏంది, మైండ్ ఏంది, మ్యాప్ ఏంది మన పోదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పైన ఏమి ఇచ్చాడు? మీనింగ్ అని ఇచ్చాడా? ఇచ్చాడా మీనింగ్ అని? ఏమని ఇచ్చాడు చెప్పండి. ఈక్వేషన్ అంటే నాకు తెలియదు. నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 2 అన్నదా? అంటే అంటే ఏంది? ఎక్స్ పవర్ మాక్సిమం పవర్ 2 అన్నట్టు. అర్థమైందా? ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ మాక్సిమం ఎంత? 2. అందుకే వాడు ఏమని ఇచ్చాడు? ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 2 ఇన్ 1 వేరియబుల్. దీని వేరియబుల్ ఏంటి అంటే ఎక్స్. ఇంకా వైలు ఉన్నాయి, అది లేవుగా, అంతేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి జనరల్ ఫార్మ్. జనరల్ ఫార్మ్ అంటే ఇదేనా? సారీ, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటాడు. ఎందుకు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ 0 అనుకుందాం. దీని సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్ 0 రాస్తే ఇలా 0 అయిపోతుంది. అంటే bx ప్లస్ c ఏముంటుంది? bx ప్లస్ c అంటే ఏమవుతుంది? అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా? దాన్ని ఏమంటారు? bx ప్లస్ c ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. x పవర్ 1 ఉంటే లీనియర్, x పవర్ 2 ఉంటే క్వాడ్రాటిక్, x పవర్ 3 ఉంటే క్యూబిక్, x పవర్ 4 ఉంటే బై క్వాడ్రాటిక్. తెలుసు కదా? నెక్స్ట్ ఏమన్నాడు? క్వాడ్రాటిక్ ఫార్ములా x కి -b ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. అంతేనా? నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద రూట్ అంటే డిస్క్రిమినెంట్ కావాలి కదా. డెల్టా అంటే b స్క్వేర్ మైనస్ 4ac. అంతేనా? డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఆర్ డిస్టింక్ట్ అండ్ నాట్ ఈక్వల్. అంతేనా? ఈక్వల్ 0 అయితే రియల్ అండ్ ఈక్వల్. అంతేనా? లెస్ దాన్ 0 అయితే నో రియల్ రూట్స్ అంటే ఇమాజినరీ రూట్స్. నెక్స్ట్ సొల్యూషన్ అంటే క్యారెక్టరైజ్ చేసి చేయవచ్చు. అంటే ఇప్పుడు ఇవి కాకుండా మీకు ఇంకా క్వాడ్రాటిక్ లైన్ ఇంకేమైనా ఉన్నాయా మీకు తెలిసి? ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ కాక ఇంకేమైనా ఉన్నాయా మీ చాప్టర్ లో? లేవు కదా. అంటే నీకు క్వాడ్రాటిక్ అనగానే ఈ పాయింట్స్ అన్ని గుర్తుకొస్తే ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటే చాప్టర్ అంతా రివైండ్ అయినట్టు కదా. అందుకే దీని పేరు మైండ్ మ్యాప్ అని పెట్టు. ఇవి మీకు ఎక్కడ బయట దొరికే VGS గైడ్లల్లా, బయట దొరికే బుక్స్ లల్లా ఎక్కడన్నా చూసిరా ఎప్పటివరకు? వీటిని ఎక్కడ ఉన్నాయి. ఇవి మీకోసం మేము ఓన్ గా ప్రిపేర్ చేసాం. ప్రతి చాప్టర్ ఒక మైండ్ మ్యాప్ ఉంటుంది. చూడు, కొత్త లైన్ అడిగండి. మ్యాథ్స్ మొత్తం మైండ్ మ్యాప్, ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క మైండ్ మ్యాప్ ఉన్నది. చూడండి సార్, మ్యాథ్స్ బాగానే ఉన్నది కానీ వాట్ అబౌట్ సైన్స్ దానికి కూడా ఉన్నది. చూడండి, అవన్నీ కదా మైండ్ మ్యాథ్సే కదా. అట్లా ఫిజిక్స్ లో ఉంది, కెమిస్ట్రీలో ఉంది, బయాలజీ ఉంది, లాస్ట్ సోషల్ కూడా ఇచ్చాము మీకు. సోషల్ కూడా మైండ్ మ్యాప్ ఉంది. అర్థమైందా? సోషల్ కూడా మైండ్ మ్యాప్ ఉంది. దాన్ని వీలైతే మీరు కొంచెం పెద్దగా జిరాక్స్ చేయించుకొని ఎవరైనా ఇట్లా ఈ టైప్ చూస్తే మీకు ఈజీ ఉంటుంది, బాగుంటుంది అందరికీ. ఓకేనా? BC 0 ఉంటుందా? జీరో ఉందా? సైడ్ 0 ఉంటుంది ఎక్కడన్నా.
సరే ఓకేనా ఇంకా అర్థమైందా వాల్యూస్ కరెక్ట్ వాల్యూస్ కరెక్ట్ కానీ సైడ్ జీరో అంటే సరే సరే ఓకే నేను అందుకే దాని నుంచి టాకింగ్ తీయలే కదా లేదు సార్ అది రాంగ్ రైటా రైటే రైట్ మేడం 0/1 ఏ టెక్స్ట్ బుక్ లో ట్రాంగిల్స్ వేసి చెప్పండి సార్ నేను మాత్రమే మేడం ఇది కావాలి ట్రాంగిల్స్ వేసి ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పారు కేవలం మేము మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ మాత్రమే చెప్తారు 1:2 కరెక్ట్ చేసేది ఎవరు చేసేది ఇది మ్యాథ్సా సూపర్ ఇదే 45 1 ఇదేమని చేశారు అన్ని మేమే చేసాం వావ్ సూపర్ జస్ట్ ఒక ట్రాంగిల్ యూస్ చేసుకుంటే మనకి డిగ్రీస్ అన్ని అందులో డిగ్రీస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఎట్లా చేశారు రేషియోస్ ఫార్ములాస్ తీసుకుంటాం ఎట్లా చేశారు రేషియోస్ ఫార్ములాస్ తీసుకొని చేసుకుంటే అక్కడ ఉన్నాయి చూడండి ఫస్ట్ స్టార్టింగ్ సైడ్స్ రేషియోస్ వాటిని బేస్ చేసుకొని ట్రాంగిల్స్ మేము టేబుల్ వేసి బైహార్ట్ చేయండి ఒక ట్రాంగిల్ యూస్ చేసుకుంటే 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ 45 డిగ్రీస్ 0 డిగ్రీస్ సూపర్ సూపర్ ఇంకా దానికన్నా ఇంకొకటి చిన్న షార్ట్ కట్ యూజ్ అవుతుంది మీకు యూజ్ అవుతుంది ఇది నా ఓన్గా ప్రిపేర్ చేసిన మేడం దీనికి కూడా నో రీజన్స్ నో లాజిక్స్ ఇది ఎట్లా వచ్చిందని అడగదు మ్యాథ్స్ వాళ్ళకి అలా వస్తాయండి